అనుకుంటారని భావిస్తూ సభకి నమస్కారం. నేను మీ రంజిత్ ఆచార్య. ముఖ్యంగా బెలూరు సుబ్బాచారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము పాదయాత్ర చేసినప్పటికీ మా వెనకాల కోఆర్డినేట్ చేసినటువంటి సొల్లెటి ప్రభాకర్ అన్నకి ధన్యవాదాలు. మా తిరుపతి నరేష్ పోలర్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లా అసలు ఈ రాజకీయ యాత్ర ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందనే ఉద్దేశం మీకు చెప్పాలి కనుక ఇందాక మర్చిపోయాను. 1103కు పూర్వం 4000 మంది కరణాలు అని మీరు చదివి ఉంటారు. 4000 మంది విశ్వబ్రాహ్మణ కరణాలు ఉండేవాళ్ళు 1103కు పూర్వం. మనకు ఇప్పటికీ పుస్తకం PDF దొరుకుతుంది. విశ్వబ్రాహ్మణ కరణీకాలు అనే ఒక పుస్తకం దొరుకుతుంది. 4000 మంది విశ్వబ్రాహ్మణ కరణాలు ఉన్నారు అంటే ఎంటైర్ స్టేట్ మొత్తం మన చేతిలో ఉన్నదని మనం గమనించాలి. 4000 మంది కరణాలు విశ్వబ్రాహ్మణులు ఉన్నారంటే ఒక రాజ్యం మొత్తం మన చేతిలో ఉన్నదని మనం గమనించాలి. అటువంటి వ్యవస్థను మనం కోల్పోయినాము. ఈ వ్యవస్థను తిరిగి సాధిస్తాన్న సంకల్పంతో ఈ పాదయాత్ర చేపట్టినాం. సో ఇది అందులో మొదటి అడుగు మాత్రమే. నేను 2019లో చెప్పినట్టు చివరి రక్త పొట్టు వరకు విశ్వబ్రాహ్మణ జాతి కోసం పనిచేస్తాను. ఈ యాత్ర ప్రారంభానికి ముందు కిరణ్ సార్ ఏసీపీ గారు నా దగ్గర ఒక మాట తీసుకున్నారు. పుష్పగిరి, నువ్వు ఏ పదవి తీసుకున్నంత వరకు నా సపోర్ట్ నీకు తప్పకుండా ఉంటుంది. అప్పటి వరకు